नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल में डॉक्टर बी आर अम्बेडकर की 134वीं जयंती सीपीएम पार्टी राज्य कमेटी सदस्य पूसाम सचिन के नेतृत्व में धूमधाम से मनाई गई। इस अवसर पर उन्होंने अम्बेडकर की प्रतिमा पर माल्या अर्पण कर उन्हें श्रद्धांजलि अर्पित की। इस अवसर पर बोलते हुए सीपीएम राज्य समिति के सदस्य पूसाम सचिन ने कहा है कि सीपीएम पार्टी अम्बेडकर की आकांक्षाओं और लक्ष्यों को पूरा करने के लिए निरंतर काम करेंगी। इसी प्रकार वर्तमान में केंद्र सरकार भारतीय संविधान को बदलने और आरक्षण को खत्म करने की कोशिश कर रही है और लोगों से इस आंदोलन में शामिल होने का आह्वान किया गया। उन्होंने कहा है कि अम्बेडकर द्वारा लिखा गया भारतीय संविधान खतरे में है। कहा गया है कि केंद्र सरकार आरक्षण लागू नहीं कर रही है। उन्होंने कहा है कि सीपीएम पार्टी भारतीय संविधान की रक्षा के लिए जनता के साथ मिलकर लड़ेंगी। इस कार्यक्रम में सीपीएम पार्टी के नेता, कार्यकर्ता और अन्य लोग शामिल हुए। जोहार 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 डॉक्टर बाबा साहेब अम्बेडकर जोहार जोहार కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి సామాజిక న్యాయం అమలు చేయాలి సామాజిక న్యాయం జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాలను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి 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 ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार जोहार वर्धिल्लाली भारत राज्यांगं वर्धिल्लाली 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 सामाजिक न्यायं वर्धिल्लाली 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 भारत राज्यांगं वर्धिल्लाली वर्धिल्लाली जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार जोहार साधिస్తాం మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాలను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈరోజు అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది। ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అట్లాగే వారి లక్ష్యాలను నెరవేర్చడం కోసం, పేదల సమస్యలపైన అట్లాగే ఉద్యమాన్ని నిర్మించడం కోసం సిపిఎం పార్టీ నిరంతరం శ్రమిస్తున్నది। ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడం అనే ప్రయత్నం అనేది చేస్తున్నది। దీన్ని ప్రజలందరూ బాబాసాహెబ్ స్ఫూర్తితో తిప్పికొట్టాలని, అట్లాగే ఈరోజు దేశ రాజ్యాంగం అనేది ప్రమాదంలో ఉన్నది, రిజర్వేషన్లని ఎత్తివేసే కుట్ర జరుగుతున్నది, మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో రిజర్వేషన్లను తీసేసే ప్రయత్నం జరుగుతున్నది। దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం। అట్లాగే ఇప్పటికీ దేశంలో సామాజిక న్యాయం అనేది ఒక రాజకీయ ఎజెండాగా మాత్రమే ఉన్నది। దేశంలో దళితులు, ఆదివాసీలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు। వారి సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరించడం లేదు, సామాజిక న్యాయం అనేది అమలు కావడం లేదు, రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే రాజ్యాంగ ఫలాలు ఇచ్చారో వాటిని కూడా ప్రభుత్వాలు అమలు చేయడం అనేది జరగట్లేదు। వీటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అట్లాగే ఆయన ఏదైతే భారత రాజ్యాంగంలో 4 సమానత్వ హక్కులు కల్పించాడో ఆ ప్రభుత్వాలు కూడా ఆ సమానత్వ హక్కులన్నీ కూడా ప్రజలందరికీ చేకూర్చేలా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి, లేకపోతే ఈ ప్రజలు బాబాసాహెబ్ స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సన్నద్ధమవుతామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తాం।